వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు కల్లకుర్తి పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున గారు, ఎస్ఐ మాధవ్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి, హక్కుని వినియోగించుకోవాలి. రాజ్యాంగాన్ని కల్పించిన హక్కులని ఎక్కడ కూడా దుర్వినియోగపరచుకోవద్దు. అట్లాగే సమాజంలో ఏదైతే మనం చెడును దూరం చేస్తూ మంచిని స్వాగతించాలి. ఏదైతే మనం ముఖ్యంగా పోలీస్ శాఖ వారు చెప్తున్న విషయాలు ఏంటంటే రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి. తప్పనిసరిగా టూ వీలర్ వారు హెల్మెట్ వాడాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు, మొబైల్ మాట్లాడుతూ బండ్లు నడపొద్దు, కారులో వెళ్లే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తప్పనిసరిగా పాదచారులు నడిచే వాళ్ళు లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. ఎవరు కూడా డ్రింక్ చేసి బండి నడపరాదు. ఇలాంటివన్నీ పలు సూచనలు చేశారు. ఎందుకంటే ఏదైతే రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతున్న ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంటుంది. అలాగే మీరు కూడా దేశం అంటే ప్రతి ఒక్కటి మనం గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటేనే భారతదేశం అవుతుంది. భారతదేశంలో అన్ని వనరులతో కూడుకున్న మన భారతదేశం ఎంతో గొప్పది. అలాంటి దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమాజానికి కట్టుబడి ఏదైతే మనం ఒక నీతి నిజాయితీగా ఉందాగా కొంచెం ఆలోచింపజేసేటట్టే ఉండాలి. కానీ ఒక సమాజానికి మనం చీడపురుగా ఉండొద్దు. మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. కానీ అలాంటి ఆలోచన చేస్తేనే మనం భారతదేశంలో ఒక పౌరుడిగా మంచి పేరు తెచ్చుకుంటామని ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్లకుర్తి పట్టణ ప్రజలకు మరి గ్రామాల వారికి కూడా ఈ రోజు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాలన్నీ సిఐ నాగార్జున గారు, ఎస్ఐ మాధవరెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యంగా భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి న్యూస్ ప్రేక్షకులకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క గణతంత్ర భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకొని మనకు మనంగా పరిపాలించుకున్నటువంటి శుభదినం. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇటు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్ల రాజ్యాంగాన్ని రచించుకొని మనం అమలు చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ముఖ్యంగా వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొక విన్నపం ఏంటి అంటే, ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే రోజుకు ఎన్నో విధమైనటువంటి యాక్సిడెంట్లు కానీ జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ విధిగా తప్పకుండా హెల్మెట్ ప్లస్ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాము. కల్లకుర్తి మండల ప్రజలందరికీ, అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నీతి ప్రేక్షకులకు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు మంచిగా జరుపుకోవాలని, అదేవిధంగా కల్లకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మా యొక్క ఆఫీసులో మేము జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. దీనికి మీ టీవీ తరపు నుంచి కూడా మనకు కవర్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ మనము రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలి అని 26 జనవరి 1951లో రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి అందరూ ఈ యొక్క నియమ నిబంధనలు పాటించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రాథమిక విధులని పాటిస్తూ వాళ్ళ యొక్క హక్కులని వాళ్ళు మంచిగా ఆ హక్కులని ఎవరు కూడా భంగం కలగకుండా వాటిని కాపాడాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.